వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయ మండలం మాడగడ పంచాయతీ సర్పంచ్ భర్త మండియా కేడి బాలరాజుపై స్థానిక పంచాయతీ సెక్రటరీ బుడిదబోయిన భోగిరాజు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం తాను ఆదివాసీ గిరిజన సమాజానికి చెందిన వాడినని, అలాగే 45% వికలాంగుడినని చెప్పారు. పంచాయతీ పరిధిలోని గంగాగుడి, కాకువలస గ్రామాల్లో రక్షిత మంచినీటి పనులు చేపట్టి వాటికి సంబంధించిన బిల్లులు 2 నెలలు గడిచినా చెల్లించలేదని సెక్రటరీని అడిగినట్టు తెలిపారు. ఈ విషయంపై మార్చి 5వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో లక్కీ టిఫిన్ షాప్ వద్ద సెక్రటరీని కలిసేందుకు వెళ్లినప్పుడు వాగ్వాదం జరిగిందని చెప్పారు. ఆ సమయంలో సెక్రటరీ తనపై కుల దూషణలు చేస్తూ పగిలిన గాజు ముక్కతో చేతిపై దాడి చేశారని బాలరాజు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన తనను స్థానికులు ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పంచాయతీ అభివృద్ధి పనుల బిల్లుల గురించి ప్రశ్నించడంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించిన బాలరాజు ఘటనపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నేను ఒక వికలాంగుడినండి. నేను మాడగడ గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని పనులు చేసి ఉన్నాను. బిల్లులు చెల్లించమని చెప్పి సెక్రటరీ గారిని పలుసార్లు నేను కోరగా ఆయన మరి నా బిల్లులు చేసే ఉద్దేశం లేదో మరి ఏంటో కానీ నన్ను రూమ్కి రప్పించుకొని వాళ్ళు మరి నా పైన దాడి చేయడం జరిగింది. కులం పేరుతో నన్ను ద్వేషించి మరి నా అంగవైకల్యాన్ని ఎత్తి చూపిస్తూ కొండ నా కొడక, చొట్టా ఎదవా అని చెప్పేసి, చొట్టా లంజ కొడక అని చెప్పేసి నన్ను ప్రేరేపించి నన్ను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి కిటికీని కొట్టేటట్టుగా చేసి నన్ను అదే కిటికీ నుంచి పగిలిన అద్దంతో నన్ను దాడి చేశారు. నా చేతికి బలంగా పొడవడం జరిగింది. చాలా రక్తం అనేది నాకు పోవడం జరిగింది. నేను గృహ తప్పిపోయాను. అలాంటి పరిస్థితుల్లో నా మిత్రులు నన్ను తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయమై నేను అరకువేలి పోలీసు వారిని ఆశ్రయించాను. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. భోగిరాజు మరియు మహేష్ మరియు పాత్రుడు ఈ పంచాయతీ సెక్రటరీల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, లేదంటే నేను న్యాయ పోరాటం చేస్తాననేసి తెలియజేసుకుంటానండి. మండకేడి బాలరాజు, నేను మాడగడ పిసా ఉపాధ్యక్షుడిని. నా భార్య మండకేడి జ్యోతి మాడగడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. అయితే మా గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని గ్రామాలలో నేను పనులు చేయడం జరిగిందండి. వాటికి ఎంబుక్ కూడా రికార్డింగ్ చేయడం జరిగింది. అయితే మా పంచాయతీలో పనిచేసే పంచాయతీ కార్యదర్శి భోగిరాజు గత కొన్ని నెలల నుండి రేపటికి ఇస్తాను, ఎల్లుండికి ఇస్తాను అని చెప్పేసి నన్ను మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి అండి. నేను కూడా మరి పంచాయతీలో సర్పంచ్గా మా మిసెస్ ఉంది కదా అనేసి నేను కూడా ఎన్ని రోజులు ఊరుకోవడం జరిగింది. అయితే మొన్నటి గురువారం నాడు రాత్రి 9:30 సమయానికి మరి ఆయన అరకువేలిలోని కనబడడంతో ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే రండి సార్ అని చెప్పబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అనంతరం ఆయన మరి నా రూమ్కి రావాల్సిందిగా చెప్పారు. రూమ్కి వస్తే ఓటీపీ వస్తుంది సార్, ఓటీపీ వస్తే మీ పేమెంట్ అవుతుంది, రండి చెల్లిస్తామని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత మరి ఆయన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకోవడం జరిగింది. నేను బయట నుంచి మరి వాళ్ళ రూమ్ తెలియక మరోసారి ఫోన్ చేస్తే రండి సార్ రూమ్లో ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను ఆ రూమ్ ఎక్కడ ఉందో కనుక్కొని మరి వెళ్ళడంతో మరి తలుపు తీయమని నేను రిక్వెస్ట్ చేయగా వాళ్ళు తలుపులు బంధించి లోపలే ఉన్నారు. తర్వాత నన్ను హేపు అన్నట్టు టైప్గా గసురుకొని ఒక 15 నిమిషాల వరకు కూడాను కాలం ఇచ్చేసారు. నేను 15 నిమిషాలు కూడా బయట వెయిట్ చేయడం జరిగింది. అనంతరం తలుపు తీయాల్సిందిగా నేను తలుపు కొట్టడం జరిగింది. తలుపు కొట్టిన తర్వాత కూడా వాళ్ళు తీయలేదు. తర్వాత ఆయనతో పాటు మా పంచాయతీ కార్యదర్శి భోగిరాజుతో పాటు ఆయనతో చిన్నలవుడి సెక్రటరీ గారు మహేష్, మరి అలాగే పద్మపురం సెక్రటరీ గారు పాత్రో గారు కూడా ఉన్నారు. వాళ్ళు మహేష్ గారు చూసి అదిగో మీ సర్పంచ్ గారు కిటికీ బయట ఉన్నారని చెప్పగా ఆయన నాకు కులం పేరుతో దూషించడం జరిగిందండి. ఎలా అంటే ఈ కొండలంజి కొడుకులకి వేళపాల ఉండదు, ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంటారు, డబ్బు 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 అనేసి ఇదేస్తుంటారు. అందులో ఈ సొట్టగాడైతే మరీ చాలా ఎక్కువగా పీడిస్తుంటాడు అని ఆయన చెప్పగా నా చెవిలో పడిందండి. వెంటనే నేను మరి
నన్ను అలాగా ఆ రకంగా మీరు కించపరుస్తారా అనేసి నేను వాళ్ళతో వాదనకు దిగడం జరిగింది. వాదనకు దిగిన తర్వాత మరి వాళ్ళు కావాలనే నాకు ఈ రకంగా రెచ్చబెట్టి నువ్వేం చేస్తావురా, ఏం చేయగలవు, చుట్ట 20 ఏం చేయగలవు, ఇంకొక నెల రోజులు మాత్రమే మీ పదవీకాలం ఉంది, నీ బిల్లు జీవితంలో కూడా రాదు, రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి నన్ను రెచ్చబెట్టడం జరిగింది. అనంతరం నేను కోపంతో మరి వాళ్ళు నన్ను ఆ రకంగా రెచ్చబెట్టడం బాగా గురై నేను కిటికీలు ఇలాగ కొట్టడం జరిగింది. తర్వాత భోగిరాజు ఆ అద్దంలో పగిలిన అద్దంతో నా చేయికి బలంగా పడవడం జరిగింది. ఆ విషయమై నేను మరి తప్పిపోయి అక్కడ పెట్టడం వలన నా మిత్రుడు మరియు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఈ విషయమై నేను అరకు వ్యాలీ పోలీసు వారిని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన మరి యాక్షన్ తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. లేని పక్షాన నేను న్యాయ పోరాటం చేస్తాననేసి నాకు న్యాయం జరగకపోతే నేను న్యాయ పోరాటం చేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను.